హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు పత్రికల్లో వచ్చేటటువంటి జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్సీఎఫ్ఎల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఫైర్మెన్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ జూనియర్ ఫైర్మెన్ పోస్టులు అనమాట. ఈ పోస్టులు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ 18,000 రూపాయల నుంచి 42,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. కానీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీల వారిగా పోస్టుల వివరాలన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ డీటెయిల్స్ అన్ని చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవి ఫైర్మెన్ పోస్ట్ కాబట్టి 6 months ఫైర్మెన్ సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అర్హతతో పాటు 6 months ఫైర్మెన్ సర్టిఫికేట్ కోర్స్ అయితే ఉండాల్సిన, కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనమాట. అలాగే సంబంధిత విభాగంలో కనీసం 1 year పాటు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సింది ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 29 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 34 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులు అయితే 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ 700 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ఉంటుందండి. ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఫిజికల్ టెస్ట్లని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్లు, అలాగే మెడికల్ టెస్ట్లని చూస్తారనమాట. ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ రోప్ క్లైంబింగ్ అంట ఉంటుంది, రన్నింగ్ ఉంటుందండి. అలాగే హోస్ రన్నింగ్ డ్రిల్ అనేసి ఇవన్నీ చాలా రకాలైతే ఉన్నాయి. వాటిని అన్నింటినీ మీరు చూసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అందులో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సింది ఉంటుందన్నమాట. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఫైర్మెన్ కోర్సు సర్టిఫికేట్ ఉండాల్సింది ఉంటుంది. దానికి తోడుగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సింది ఉంటుంది. ఇక్కడ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఫిజికల్ టెస్ట్ల వివరాలు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 172 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 162 సెంటీమీటర్స్ హైట్ ఉండాల్సింది ఉంటుంది. వెయిట్ వచ్చేసి 50 kgs వెయిట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. ఇక్కడైతే ఇచ్చారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా, ఆ వివరాలన్నీ నోటిఫికేషన్లో మీరు చదువుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జూన్ 29వ తారీఖు వరకే చివరి రోజు అనమాట. మరొక 3 రోజులు మాత్రమే మరొక 5 రోజుల పాటు ఉంది దరఖాస్తు చేసుకోవడానికి. వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. జాబ్ ఎక్కడైనా పర్వాలేదు, మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.